హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సాఫ్ట్వేర్ రివ్యూ ఛానల్. ఇది నా ఫస్ట్ మూవీ రివ్యూ. నిన్న ఫంకీ మూవీ చూడడం జరిగింది. సో నాకు ఎలా అనిపించింది అనేది ఒక రివ్యూ రూపంలో చెప్తాను. రివ్యూ చూశాక మీకు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే అస్సలు ఎక్కలేదు, అసలు నచ్చలేదు. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే అసలు అక్కడ ప్లాట్ ఎక్కడుంది, అసలు స్టోరీయే లేదు, అసలు బేస్ లేదు, ఒక సీన్కి సంబంధం కూడా లేదు. నిన్న ఒక ప్రెస్ మీట్లో నాగవంశీ గారు ఇలా చెప్పారు, నేను ముందే చెప్పాను స్టోరీ గురించి అంత లాజిక్లు ఎతక్కండి, ఇలా సీన్స్ కట్ చేసి పెట్టామని. నాకు ఒకటి అర్థం కాదు, అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అంటే వీళ్ళకి ఎలా అయినా ముందే సినిమా ఇలా ఉందని చెప్పేస్తే థియేటర్కి వెళ్ళాక ఓహో ఇలా ఉంటుందని ముందే చెప్పారు కాబట్టి సరే అని ఒప్పుకోవాలా? సరే, కామెడీ సినిమాకి లాజిక్లు ఎత్తుకపోవడం అనేది ఓకే, అది ఒక అందుకు కరెక్ట్ అనుకుందాం. కానీ ఒక సీన్కి సంబంధం లేకుండా మిడిల్లో ప్యాచ్ వర్క్ చేసినట్టు చేశారు. సరే, మీరు ఓన్లీ కామెడీ కోసమే చూడండి అని చెప్పారు. అసలు కామెడీ ఎక్కడుంది సినిమాలో? 1-2 చోట్ల తప్పితే అది కూడా మన అర్థం చేసుకుని ఓహో ఇది జోక్ అనుకొని మనం నవ్వాలి. లిటరల్ ఒక సీన్ ఉంటుంది, అందులో వాళ్ళ మమ్మీ ఐసీయూలో జాయిన్ అని చెప్తే ఐసీయూయా, మా మమ్మీ 10th పాస్ కాలే. అసలు ఈ డైలాగ్ ఏంటండి? ఇది అసలు కామెడీయా? మళ్ళీ మేము దీనికి నవ్వాలి. యాక్చువల్లీ అనుదీప్ గారి ప్రీవియస్ సినిమాస్ చూస్తే జాతిరత్నాలు, ప్రిన్స్, వీటిలో నాకు జాతిరత్నాలు చాలా ఇష్టం. థియేటర్లో బాగా ఎంజాయ్ చేశాను మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళి. అండ్ ప్రిన్స్ అయితే నాకు పెద్దగా ఎక్కలేదు. బట్ ఈ రెండిటిలో స్టోరీ ఉంటుంది, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారనేది సెకండరీ. ఒక స్టోరీ అయితే ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ జాతిరత్నాల విషయానికి వస్తే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు పుట్టిన ఊరు వదిలి సిటీకి వెళ్ళి ఏమేం కష్టాలు పడి మళ్ళీ రిటర్న్ వచ్చారు అనేది ఒక కామెడీగా ఒక ఎగ్జిక్యూషన్ తోటి మంచిగా తీసుకెళ్లారు. సో అక్కడ ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది, వాళ్ళు ముగ్గురు ఉంటారు ఫ్రెండ్స్, సో వాళ్ళకు ఒక కామెడీ ట్రాక్ అనేది ఉంటుంది, వాళ్ళ ముగ్గురికి వర్కౌట్ అయింది, అలాగే వాళ్ళ యాక్టింగ్ అది సెట్ అయింది. అలాగే ప్రిన్స్లో కూడా ఒక స్టోరీ ఉంటుంది. బట్ ఈ ఫంకీ మూవీలో అసలు స్టోరీ ప్లాట్ లైన్ కానీ అసలు ఆ స్క్రీన్ ప్లే కానీ అసలు మధ్యలో కట్ చేసి అతికించడం ఏంటి సార్? అసలు యాక్టర్స్కి లిప్సింగ్ కూడా లేదు సార్. హీరోయిన్ ఒక్కళ్ళంటే వదిలేద్దాం, తెలుగు వాళ్ళు కాదు కాబట్టి. అసలు విశ్వక్ సేన్కి ఏంటండి లిప్సింక్ లేదు కొన్ని చోట్ల, ఈజీగా అర్థమైపోతుంది, కామన్ ఆడియన్స్ కూడా అర్థమైపోతుంది. దీనికి తోడు వీళ్ళ క్యామియోలు, ఆ క్యామియోలు కూడా లిప్సింక్ లేదండి. తెలుగు వాళ్ళే కదా, 1-2 చోట్ల అంటే అనుకోవచ్చు. 30% ఆఫ్ ది మూవీకి అసలు లిప్సింకే లేదు. వీళ్ళ ముఖానికి ఈ సినిమా తీయడమే ఎక్కువ అన్నట్టుగా ఉంది ఈ సినిమా. మూవీ రన్ టైం తక్కువైనా చాలా ల్యాగ్ అనిపించింది, ఎందుకంటే అసలు అందులో స్టోరీ లేదు కాబట్టి. కామెడీ లేదు, ఫన్ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ తప్ప సినిమాలో ఏం లేదు. కాస్ట్యూమ్స్ మీద పెట్టే శ్రద్ధ కొంచెమైనా మూవీ ప్లాట్ మీద పెట్టుంటే మూవీ కొంచెమైనా బాగుండేది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే భీమ్స్ ఇస్రోలో అయితే పడుకున్నాడు, నాపేశాడు నీట్గా. పాటలు కూడా బాగాలేదు, ఒక్క పాట ఏదో యావరేజ్ అనిపించింది. బీజిఎం కూడా 1-2 ప్లేస్లో పర్వాలేదు అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వక్కి ఆ క్యారెక్టర్ అసలు సెట్ కాలేదు, అంటే ఆ కామెడీ ట్రాక్ అయితే వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా హీరోయిన్ కయాడు లోహర్ విషయానికి వస్తే సగం సినిమా సింక్ లేకుండానే డబ్బింగ్ ఉంది, యాక్టింగ్ అయితే పర్వాలేదు అనిపించింది. నరేష్ గారు మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇంకా ఈశ్వరీరావు గారి గురించి చెప్పాలంటే ఆమెకిచ్చిన స్కోప్లో ఆమె బాగానే చేశారు. అయినా మూవీ ప్లాటే బాగాలేనప్పుడు ఎవరి పర్ఫార్మెన్స్కి అసలు వాల్యూ ఉండదు. మీరు కనుక మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ఇప్పటివరకు చూస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మరో రివ్యూతో మీ ముందుకు వస్తా. బాయ్.